క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను సువార్త తీశారండి. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా, ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టింది. అంశం పాఠం పేరు బైబిలును ఎలా చదవాలి, ఎందుకు చదవాలి. బైబిలును ఎలా చదవాలి, ఎందుకు చదవాలి. ఇక్కడ బైబిల్ గురించి, బైబిల్ గ్రంథం అనేది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ దేవుడిచ్చిన ప్రేమ లేఖ మనందరికీ. బైబిల్లో ఉన్న మాటలు ప్రతి ఒక్కటి మనని బ్రతికించే మాటలు, మన సరిచేసే మాటలు. కానీ ఈ రోజున మనిషి ఎలా ఉన్నారంటే బైబిల్ చదివే వారిగా లేరు. ఉదయం లేగంగానే పేపర్ చదువుతారు, ఉదయం లేగంగానే ఫోన్ చూస్తారు. కానీ బైబిల్ చదువుతారో ఉదయం లేగంగానే? చాలా తక్కువ. బైబిల్ను ఎలా చదవాలంటే పేపర్లా కాదు, పైన కాదు. ఈ రోజున బైబిల్ చదవకపోవటం వలన ప్రతి ఒక్క శోధనకు కూడా, ప్రతి ఒక్క దానికి కూడా మనిషి పడిపోతూ ఉన్నారు. బైబిల్ చదివితే మన ప్రతి ఒక్క ఆలోచన కానీ ప్రతి ఒక్క దానికి కూడా మంచి విధానం అనేది, క్రమం అనేది వస్తుంది. బైబిలును ఎలా చదవాలంటే ముందుగా బైబిల్ పత్రిక, ఒక పత్రిక. ఇప్పుడు ఆది కాండం ఉందండి, కాండం చెబుతున్నాను. ఆది కాండం ఎవరు రాశారు, ముందు ఇవన్నీ తెలుసుకోవాలి. బైబిల్ ఎలా చదవాలంటే ఆది కాండం ఎవరు రాశారు? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రాపించారు. అయితే రాసింది ఎక్కడ, ఎవరంటే మోషే గారు. బైబిల్ ఎలా చదవాలంటే ఇప్పుడు 1వ అధ్యాయంలో ఏముంది, 2వ అధ్యాయంలో ఏముంది, 3వ అధ్యాయంలో ఏముంది, అలా బైబిల్ మొత్తం కూడా ఆది కాండం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయంకి వచ్చేసరికి ఎవరు మాట్లాడుతున్నారు? రాసిన మోషే గారు మాట్లాడుతున్నారా, లేకపోతే సృష్టిలోని దేవుడు చేసినప్పుడు ఆదాం మాట్లాడుతున్నాడా, హవ్వ మాట్లాడుతుందా, లేకపోతే చేసిన ఆయనే దేవుడు మాట్లాడుతున్నారా, లేకపోతే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారా, మోషే గారు మాట్లాడుతున్నారా? అసలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు గురించి మాట్లాడుతున్నారు అన్నదే తెలుసుకోకపోతే బైబిల్ అర్థమవుతుంది.
ఆ తర్వాత బైబుల్ చదివేటప్పుడు కామా ఉన్న కాడ ఏం చేయాలి, ఫుల్ స్టాప్ ఉన్న కాడ ఏం చేయాలి, తర్వాత ఒక అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారు, ముందు గ్రంథం ఎవరు రాశారన్నది తెలుసుకోవాలి. గ్రంథం ఎవరు రాశారన్నది తెలుసుకోవాలి, ఎవరు మాట్లాడుతున్నారన్నది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకొని అప్పుడు బైబిల్ చదివితే అప్పుడు నీకు అర్థమవుతుంది. బైబిల్లో విషయాలు నువ్వేమీ తెలుసుకోకుండా ఎవరు ఏ పుస్తకం రాశారు, అసలు సందర్భం ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు అన్నది ఇవేమీ కూడా నువ్వు తెలుసుకోకుండా బైబిల్ చదివితే నీకు అర్థం అవ్వదు. ఈ రోజున బైబిల్ను చదవకోకుండా విశ్వాసులైన సేవకులైన పైపైన చూస్తూ తర్వాత అందులో ఉన్న విషయాన్ని ఏం చేస్తున్నారనంటే, ఫలానా చాట ఎలా ఉందగా, ఫలానా చాట అలా ఉందగా, దేవుడు మరి అక్కడ ఎట్టేందుకు ఉంది, ఇక్కడ ఎట్టేందుకు ఉంది, ఇవన్నీ కూడా తప్పులు పట్టే వారిగా ఇలా వక్రించే విధంగా ఒక విధానం అనేది తీసుకెళ్ళిపోతున్నారు. దేవుడు ఏది చేసినా క్రమంగా ఉంటుంది. బైబిల్ గ్రంథం కూడా దేవుడు ఒక క్రమంగా రాపించారు. మనిషి అందులోని తప్పులు పట్టకూడదు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకరి గురించి రాశారనంటే వారి జీవితంలో జరిగిన విషయం. అబ్రహాం గారి గురించి రాపించారంటే అబ్రహాం గారు దేవుని పట్ల ఎలా ఉన్నారు, సంసోను గారి గురించి రాపించారంటే ఆయన ఎలా ఉన్నారు, దావీదు గారి గురించి రాపించారంటే ఆయన గురించి ఎలా ఉన్నారు అంటే మనం ఇదిగోండి అందులోని మీరు వాళ్ళు చేసిన విధానం ప్రతి ఒక్కటి రాపించారు. వారిలో మంచి క్రియలు ఉన్నాయి, నువ్వు మంచి క్రియలు తీసుకుంటే బాగుపడతావు, చెడు క్రియలు తీసుకుంటే చెడిపోతావు. ఇలా ప్రతి ఒక్కటి కూడా గ్రంథములు అనేది ఉంది. ఈ రోజున ఎక్కువగా జరుగుతున్న విషయం ఏంటనంటే అన్ని చాటలా కూడా ఒక ప్రాబ్లం ఎక్కడొస్తుందనంటే ఈ రోజున తల్లిదండ్రుల్లోనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుంది అనంటే పిల్లల పెంపకం సరిగా లేకపోవటం వల్ల. ఎక్కడి నుంచి ఈ విషయం అంటే ఆ రోజున 1000 సంవత్సరాలు గ్రంథంలో అప్పుడే రాపించారు దేవుడు. తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో జాగ్రత్త తీసుకోరు, వారిని మరిచిపోతారు. ఇవన్నీ ఎప్పుడో రాపించారు. దేవుడు మాత్రం ప్రతి ఒక్కటి కూడా మన మేలు కోరి ఇవన్నీ కూడా చెప్పారు. పిల్లలు తప్పు చేస్తున్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం ఎవరో తండ్రి తల్లి. వారి ప్రవర్తన సరిగా ఉంటే పిల్లల ప్రవర్తన సరిగా ఉంటుంది. వారు వాక్యం చదివితే పిల్లలు చదువుతారు. వారు బూతు మాటలు మాట్లాడితే వీరు అదే మాట్లాడుతుంటారు. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే బైబిల్ ఎలా చదవాలి చెప్పాను. ఆ విషయం గురించి ఎలా చదవాలి, అసలు ఎవరు రాశారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏ సందర్భం ఎలా ఉంది, అంతా క్రమంగా దేవుడు రాపించారు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ రోజున స్త్రీ గురించి ఎక్కువగా సంఘాల్లో కానీ బయట కానీ కుటుంబంలో కానీ ఎక్కువగా స్త్రీ గురించి వస్తుంది. అంటే స్త్రీ గురించి దేవుడు చెప్పిన ఒక మాట, దేవుడు చెప్పిన విధానం ఈ రోజున పురుషునికి గాని స్త్రీని గాని అర్థం అవలా. బైబిల్ చదివితేగా వాళ్ళకి అర్థం అవడానికి. కుటుంబంలో స్త్రీ ఎట్టుండాలి, సంఘంలో ఎలా ఉండాలి, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదు, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మౌనంగా ఉండకూడదు, ఇవన్నీ గ్రంథంలో దేవుడు రాపించారు. కానీ ఇవేమి బైబిల్ పై చదువుకుండా పోతే ఏమర్థమైందండి? స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలనే ఒక పదం అపోస్తలుడైన పౌలు గారు అవి చెప్పారు. ఇక ఆ విషయాన్నే పట్టుకొని ఆయన అక్కడ వరకే అంటే అపోస్తలుడైన పౌలు గారు అక్కడ చెప్పిన ఆ సందర్భం ఈ రోజున మనిషి ఎలా తీసుకున్నారంటే స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు. ఒక విషయం గమనించండి,
అక్కడ అల్లరి ఎక్కువగా ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే స్త్రీ సంఘములోని మౌనంగా అక్కడ ఆరాధన సమయంలో కానీ, కూడిక సమయంలో కానీ, మీటింగ్ సమయంలో కానీ మౌనంగా ఉండాలి. ఇది అర్థం అవట్లా. చాలా మందికి ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు. స్త్రీ ఆ సందర్భాల్లో మౌనంగా ఉండాలి. అక్కడ ఎందుకు మౌనంగా ఉండాలి? అసలు చెప్పిన బైబిల్ చెప్పిన ప్రతి ఒక్కటి నిజమే. స్త్రీ మౌనంగా ఉండాలి, ఆ సందర్భాల్లో మౌనంగా ఉండాలి. అక్కడ మౌనంగా అక్కడ లేకపోతే ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు స్త్రీకి, ఇప్పుడు వాక్యం చెప్పే సేవకుడు భార్య ఉండిద్ది. అక్కడ విషయం ఆలోచించండి, భార్య ఉండిద్ది. ఇప్పుడు ఈయన ఒక విషయం మీద చెబుతున్నారు అనుకోండి, ఇంటిలో ఇప్పుడు కోపం గురించి చెబుతాడు సేవకుడు. చెబుతాను, ఈ విషయాలు అర్థం అవ్వట్ల సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు భర్త భార్య, ఇప్పుడు సేవకుడు వాక్యం చెబుతాడు, సేవకుడు భార్య అక్కడ ఉంది. ఇప్పుడు ఈయన ఒక సందర్భంలో ఇంటికాడ కోపపడ్డం, ఇప్పుడు ఆయన కోపం గురించే చెబుతాడు. ఇప్పుడు ఆ మౌనంగా ఉండకుండా వెంటనే లేచిపోయారు, చెప్పేవాయ్యా ఇంట్లోనేమో గై 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 అంటూ కోపపడతావు, ఇక్కడేమో బాగానే చెబుతున్నావు అని అందనుకోండి. ఒక 100 మంది విశ్వాసులు ఉన్నప్పుడు ఏమో లెగిచి లేకపోతే ఏమో మాట అందనుకోండి, అసలు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కరెక్టేనంటారా? ఎలా ఉండిద్ది? అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారు? మౌనంగా అక్కడ ఉండాలని చెప్పారు. పురుషుడు ఉన్నప్పుడు మాట్లాడొద్దనంటే సంఘంలోనే పురుషుడు ఎవరు? నీకు శిరస్సు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు శిష్యులు మాట్లాడారా? ఒకసారి ఆలోచించండి, మాట్లాడారా? మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు లేనప్పుడు ఏం జరిగింది? వాళ్ళు మాట్లాడారు. అంటే పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఇప్పుడు పురుషుడు అక్కడ ఉండవు, మాట్లాడుతుండవు. నువ్వు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు అంటే శిష్యునికి మాట్లాడొద్దనే? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ద్వారానే సువార్త వెళ్ళింది. ఇప్పుడు స్త్రీ మాట్లాడకూడదండి అక్కడ వరకు. తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలండి? సువార్త చెప్పాలి, మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత అక్కడికి స్త్రీలు వెళ్ళినప్పుడు, ఇదిగో మీరు వెళ్ళి చెప్పుండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్పలేదా క్రీస్తుని గురించి? పిలుపు కుమార్తె ప్రవశించువారు కాదా? సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి క్రీస్తుని గురించి చెప్పలేదా? ఇలా ఎంతమంది సందర్భాలు ఉన్నాయి. లూదియా వెళ్ళి ఇంటి వారిని అందరూ రక్షించుకోలేదా? అకుల ప్రిస్కిల్ల భార్యాభర్త ఇద్దరు కలిసి సేవకుడికి సహకారంగా లేరా? ఇలా ఎంతమంది ఉన్నారు? ఆ ఒక్క సందర్భం తీసుకొని ఇలా ఎంత గోలగోల చేస్తున్నారంటే, ఎంత విధానం చేస్తున్నారంటే, ఒక్కసారి మీరు ఆలోచిస్తే, సేవకులైన విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది. బైబిల్ని లోతుగా చదవాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్ ఒకటి ఏంటంటే నిత్యం చదవాలి, ఒకటి ధ్యానించాలి, మూడోది ఏంటంటే పరిశోధించాలి. ఎక్కడ మీ విషయాలు? అసలు ఈ విషయం తెలుసుకోకుండా బైబిల్ ఎలా చదువుతారు? బైబిల్ మీకు ఎలా అర్థమవుతుంది? ఒకటి చదవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, గైకొను వాడును అందరంటే ఎవరంట? ధన్యులు అని చెప్తున్నారు. వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం చదివిన తర్వాత, విన్న తర్వాత మనం చేసే పనిలో వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. కీర్తనలో 1వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఉంటుంది. తర్వాత వాక్యాన్ని ఏం చేయాలంటే పరిశోధించాలి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచ్చినారు. దెస్సలోనికలో ఉన్న సంఘం కన్నా వీరు గనులు అని ఉంది. ఎవరో వాళ్ళు? బెరియా సంఘం. ఏం చేశారు వాళ్ళు? పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవని ప్రతిదినం ఏం చేశారు? పరిశోధిస్తూ వచ్చారు. ఒక సేవకుడు వాక్యం చెబుతుందంటే దాన్ని నువ్వేం చేయాలి? మనసులో పెట్టుకోవాలి, రాసుకోవాలి, దాన్ని ధ్యానించాలి, పరిశోధించాలి.
చెప్పే మాట అలా ఉందా లేదా, వాక్యానుసారమైందా, పరలోక సంబంధమైనదా, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి, పరిశోధించాలి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు. విన్న వాక్య ప్రకారంగా నడవాలి, అలా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తున్నారు చూడండి, లేఖనముల యందు మీకు నిత్య జీవం గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఏం చేస్తున్నారంట? వాక్యమందు ఏముందంట? వాక్యం గురించి తెలిసిన వాళ్ళు, బైబుల్ అర్థమైంది, బైబుల్ విలువ తెలిసిన వాళ్ళు అసలు వదిలిపెట్టరండి. సమయం దొరికితే చాలు, ఇక పొద్దాక బైబులే, సమయం దొరికితే చాలు. ఎందుకనంటే ఈ మాటలు మన ఎక్కడ చేరుతాయి అంట? నిత్య జీవం చేరుస్తాయి. కీర్తనలు 119వ కీర్తన 50వ వచనం ఏమంటుంది? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుంది. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే, నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా నువ్వు చింతపడకుండా, దిగులు పడకుండా నాకు మొరపెట్టు, నా కుమారుని ద్వారా నీ ప్రతి అవసరం తీరుస్తానని దేవుడు చెబుతున్నాడు. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియని సంగతులు, గూఢమైన సంగతులు నీకు నేను తెలియపరుస్తానని చెబుతున్నారు. నిన్ను విడవను, ఎడబాయినని చెబుతున్నారు. ఇవన్నీ కూడా వాక్యం చదివితే అర్థమవుతుంది. ఇవేమి చదవుకోకుండా మనిషి ఒక బాధ కలగంగానే, కొంచెం ఏదైనా సమస్య రాగానే, నేను బ్రతకను, నేను చచ్చిపోతా, నేను వెళ్ళిపోతా, నేను ఉరిపెట్టుకుంటా, నేను ఆడదూకుతా, నా బ్రతుకింతే, నేను వేస్టేగా, ఈ మాటలన్నీ వస్తున్నాయి అని అంటే వాక్యం నీలో లేదు. వాక్యం నీలో ఉంటే ఏం చేస్తావు? ఆ మాటలు రావు. ఎందుకంటే నా దేవుడు సజీవుడు, నన్ను కాపాడుతారు, నా కోసం ప్రాణం పెట్టారు, ఆయన నన్ను విడవడు అని నీకు అర్థమవుతుంది. నేను నిన్ను ఎప్పుడు కూడా విడువను, ఎడబాయను. నిన్ను విడువను, ఎడబాయనని ఆయనే చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, వాక్యము మనలో ఉంటే మన మాటలు ఎలా ఉంటాయో తెలుసండి. మన నోటిలో నుంచి కృతజ్ఞత వచ్చినవే వస్తుంది, బూతులు రావు. ఒక విషయం గమనించండి, ఒక బూతు మాట నీలో నుంచి వస్తుంది అంటే అసలు నీవు దేవుని బిడ్డవేనా, నువ్వు దేవుని కుమారుడువేనా, దేవుని కుమార్తెవేనా, నువ్వు క్రైస్తవుడువేనా? క్రీస్తు పరిశుద్ధుడైన ఆయన్ని నువ్వు నమ్ముకున్నావు. క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకుని మీరందరూ ఏమయ్యారు? క్రీస్తుని ధరించుకున్నారు. ధరించుకున్న మీరు వ్యర్థమైన మాటలు, బూతు మాటలు వస్తున్నాయనంటే యేసుక్రీస్తు ప్రభువు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవుడు అయినందుకు నీవు అసలు నీ నోటిలో నుంచి వ్యర్థమైన మాట కానీ, బూతు మాట కానీ రాకూడదు. కోపం వచ్చింది కానీ కోపంలో ఏం చేయకూడదంట? పాపం చేయకూడదు. ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి, తర్వాత ఉండకూడదు. ఇక నువ్వు వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటే, బూతు మాటలు మాట్లాడుతుంటే, ఆ విన్నవారు నీ ప్రవర్తన అబ్బా ఎంత మంచి ప్రవర్తన, భలే మాట్లాడుతున్నారు అనుకుంటారా? ఎన్ని తిట్టుకుంటారో తెలుసండి. చీచి, ఏంటి వీళ్ళు, ఏంటి అయినా వీళ్ళు అసలు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళేనా? పొద్దాకా ప్రార్థన అంటారు, ఇంటికి వస్తేనేమో ఈ మాటలేంటి? అసలు వాళ్ళు అనుకోనే వాళ్ళు మనసులో ఎత్తి నిన్ను ఏమనుకుంటారంటే అసలు భయంకరంగా అనుకుంటారు. దానివల్ల నీకేంటి ప్రయోజనం? ఈ లోకంలో చీ అంటారు నిన్ను, తర్వాత ఈ లోకం విడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్తాడు. పురుషుడు భార్య మీద కోపడుతున్నాడు అని అంటే, అరుస్తున్నాడు అని అంటే, వారి జీవితం బాగుండాలి, సరైన రీతిలో ఉండాలి అననే పురుషుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనం గద్దిస్తున్నారు అని అంటే మనమంటే ఇష్టం లేక, ఇష్టం ఉంది కాబట్టే ఎక్కడ లోకంలోకి వెళ్ళిపోతారు, లోకాశలకు వెళ్ళిపోతారు, నరకంలోకి వెళ్ళిపోతారని మనల్ని ఏం చేస్తున్నారు? ఆయన
గద్దిస్తున్నారండి. మన మేలు కోరే ఆయన గద్దిస్తున్నారు. అలాగే భర్త మీద భార్య ఒక విషయం చెబుతుందంటే అది మేలు కోరే చెప్పిద్ది ఆమె. భర్త కూడా ఏం చెబుతారంటే ఆమె మేలు కోరే కుటుంబం రక్షణ కొరకే చెబుతారు. ఇద్దరు ఐక్యత కలిగి ప్రేమ కలిగి చేసుకుంటేనే అది కుటుంబం ముందుకెళ్తుంది, దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. అలా కాకుండా ఎవరు దారి వాళ్ళదేనంటే ఏమైతుంది? గోదావరి అవుతుంది. గోదావరి నీళ్ళు ఎట్లా ఉంటాయి? చికాగ్గా ఎట్టు పడితే అటు. అందుకని లేఖనాలు ఏం చెబుతున్నాయి? నువ్వు బైబుల్ చదివితే భర్త పట్ల ఎలా ఉండాలి అర్థమవుతుంది, భార్య పట్ల ఎలా ఉండాలి అర్థమవుతుంది, పిల్లల్ని ఎలా చూసుకోవాలి అర్థమవుతుంది, అత్త కోడల్ని ఎలా చూడాలి, కోడలు అత్తని ఎలా చూడాలి, తర్వాత కుటుంబం అంతా ఎలా ఉండాలి, సహోదరులతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, అందరూ కలిసి ఏం చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా గ్రంథంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా వాక్యం చదివితేనే అర్థమవుతుంది. బైబుల్ చదువుకోకుండా నీకు అర్థం అవ్వదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల పుస్తకాలు తీసి చదువుకోకుండా చివరిలో ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారా? పాస్ అవ్వరు. అసలు వాడి జీవితం బాగుంటుందయ్యా, వస్తాయా? ఏమీ రావు. అలాగే బైబుల్ క్రైస్తవుడు అయినందుకు, క్రీస్తుని నమ్ముకున్నప్పుడు నువ్వేం చేయాలి? బైబుల్ చదవాలి, బైబుల్ ధ్యానించాలి, పరిశోధించాలి. ఇవన్నీ కూడా చేయాలి. ఇక్కడ తర్వాత ఏమని చెబుతున్నారు? గలదని తలంచుచు వాడిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనములు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంట? ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ రోజున ఈ పేరు చెప్పకుండా ప్రసంగం చెప్పే వారు యేసుక్రీస్తు అనే మాట రాకుండా ఈ రోజున ప్రసంగాలు ఏం చేస్తున్నారు? ముగించేస్తున్నారు. కానీ లేఖనాలు ఏం చెబుతున్నాయి? క్రీస్తుని గురించే చెబుతున్నాయి. అసలు ఆ పదం అనేది నీ నోటిలో నుంచి రావాలి. అసలు యేసుక్రీస్తు అనే మాట రావాలి. ఎందుకనంటే ఆయనే మనల్ని రక్షించేది, మనల్ని కాపాడేది, పరలోకం చేర్చేది. కుమారునికి తండ్రి అంత అధికారం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బైబుల్ ఎలా చదవాలి అని అంటే బైబుల్ ఎవరితో మాట్లాడుతున్నారు అన్నదే ప్రతి ఒక్కరు తెలుసుకున్న తర్వాతే బైబుల్ చదివితే అర్థమవుతుంది. ఎందుకు చదవాలనంటే బైబుల్ చదివితేనే నీ జీవితం బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. యెహోషువ గారు ఏం చెప్పారు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు అని చెప్పారు. ఇప్పుడు బైబుల్ చదివితే నీ కుటుంబం అంతా కూడా ఏమవుతుంది? బైబుల్ గ్రంథం ఇలా ఉందా, ఇలా చేశారు, నేను దేవుణ్ణి ఏం చేయాలి? కుటుంబం అంతా కలిసి ఆరాధించాలి, కుటుంబం అంతా కలిసి ఆయన సేవించాలి. ఇవి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరి గురించి కూడా బైబుల్ గ్రంథంలో ఉంది. దేవుని వాక్యం అందే గురి పెట్టాలి. తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడతానని చెప్పిన ఆయన మధ్యలో మొత్తం కూడా ప్రతి ఒక్కడి కూడా వాక్యంలో బైబుల్ గ్రంథంలో దేవుడు రాపించారు. చిన్న వయసులో ఎలా అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఎలా, తర్వాత ఎదుగుతున్న తర్వాత ఎలా పెంచాలి, తర్వాత వివాహ విషయంలో ఎలా ఉండాలి, వివాహం అయిన తర్వాత ఎలా ఉండాలి, వివాహం అయిన తర్వాత పిల్లల పుట్టిన తర్వాత స్త్రీ గురించి చెబుతున్న తిమోతి రాసిన పత్రికలో నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు, అపవాదికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. అసలు నిన్ను ఏలు పెట్టి ఎత్తి చూపించే విధంగా స్త్రీ తీసుకొని రాకూడదు. స్త్రీ ఎలా ఉండాలంటే సామెతలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనే విషయం నుంచి అక్కడ 10వ వచనం నుంచి 31వ వచనం వరకు కూడా మొత్తం కూడా స్త్రీ గురించే ఉంటుంది. ఆమె భర్త పట్ల ఎలా ఉంటుంది, కుటుంబం పట్ల ఎలా ఉంటుంది, పిల్లల పట్ల ఎలా ఉంటుంది, భర్త ఏమంటాడో పిల్లలు ఏమంటారు, అసలు ఆమె ఏ విధంగా ఎలా చేస్తుంది అన్నది మొత్తం కూడా ఉంటుంది అనమాట. తర్వాత పురుషుడు ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి, పిల్లల నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఇంటిని ఏం చేయాలి? పోషించాలి, కుటుంబాన్ని ఏం చేయాలి? సంరక్షించాలి,
ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటే ఉన్నాయి. పిల్లలు ఇద్దరు కలిసి తల్లిదండ్రులు ఏం చేయాలి? భర్త భార్య పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంటి యజమానుడు ఏం చేయాలి? కీర్తన 128 1-6 దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. స్త్రీ ఏం చేయాలి? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. నీ పిల్లలు మూర్ఛండిపోకుండానట్లు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. పురుషుడు ఏం చేయాలి? తండ్రి ఏం చేయాలి? నిత్యం వారి కోసం ప్రార్థన చేయాలి. యోబు 1వ అధ్యాయంలో ఉంటుంది. ఇవన్నీ ప్రతి ఒక్కటి గ్రంథంలోనే ఉన్నాయండి. ప్రతి ఒక్కటి గ్రంథంలోనే ఉన్నాయి. బైబిల్ చదివితే మనకు అర్థం అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఇన్ని చదివితే నీలో ఏ బాధ అయినా పోతుంది, నీకు ఆనందం ఉంటుంది, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది, బయట ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఒక విషయం మీకు చెబుతాను, లోక సంబంధమైన విషయమే ఇది. అయితే ఒకటి గమనించండి, బయట ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎప్పుడన్నా టీవీల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా ఇంటర్వ్యూ ఇస్తారు కదా, బయట ఉన్న నాయకులు కానీ లేకపోతే యాక్టర్లు కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఎక్కడైనా కోపపడ్డట్టు ఉందా? బయట జీవితం ఎట్టుండిద్ది? వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు. కానీ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు లైవ్లో ఎట్టుంటారు? ఎంత మౌనంగా, ఎంత చక్కగా, ఎంత నిదానంగా మాట్లాడతారు. అర్థమవుతుందండి? అంటే ఇది ఎందుకు చెప్పారంటే, క్రైస్తవుడు అయినందుకు బైబుల్ పట్టుకున్న తర్వాత వాళ్ళేమో ఆ కెమెరా ముందే ఆ ఇంటర్వ్యూలో అంతవరకే వాళ్ళు, కానీ క్రైస్తవుడు మాత్రం తన జీవిత కాలం అంతా బ్రతికున్నంత కాలం కూడా ఎలా ఉండాలి? అమౌనంగా ఉండాలి. క్రైస్తవుడు అంట బూడిదలో నోరు పెట్టుకొని ఉండాలంట. క్రైస్తవుడు ఏం చేయాలి? బూడిదలో నోరు పెట్టుకొని ఉండాలంట. నోరు పెట్టుకొని అనవరకు ఏమైంది? అంటే ఏమైంది? ఆ బూడిద మొత్తం లోపల పోయింది. అర్థమైందండి? నోరు తెరిస్తే అదిగో అంత విధంగా ఉండాలి క్రైస్తవుడు. నిన్ను బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది అని గ్రంథంలో చెప్పారు. అంటే దేవునికి మనం దేవుని పిల్లలం అయినప్పుడు ఎలా ఉండాలి? క్రీస్తు పరిశుద్ధుడు, మనం కూడా అలా జీవించాలి. ఆ విధంగా ఉండాలి. నీ జీవితకాలం అంతా కూడా నువ్వు ఎలా ఉండాలి? బైబుల్ చెప్పినట్టే ఉండాలి. బైబుల్ ప్రకారంగా నడవాలి. వాక్య ప్రకారంగా ఉండాలి నీ జీవితం. స్త్రీ భర్తకు లోబడి ఉండాలి. భర్త స్త్రీ పట్ల ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇద్దరు ఎలా ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. ఈ రోజున సహోదరుల ప్రేమ లేదు, సేవకుల మధ్య ఐక్యత లేదు. ఒక సేవకుడు ఇంకొక సేవకుడు ఉన్నాడు అని అంటే ఈ రోజున అసలు ఇద్దరి మధ్య ఆ ఐక్యత అనేది ఉండట్లేదు. తర్వాత ఇంకా ఎక్కువ సేవకులు వచ్చారనుకోండి, ఇక ఆడ మొదలైద్ది. ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు నచ్చదు, ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు నచ్చదు, ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు నచ్చదు. అంటే ఈ విషయం నేను సేవకుల గురించి చెబుతున్నానంటే అది పబ్లిక్ గా వెళ్ళటం అంత మంచిదేం కాదు. ఎందుకంటే ఈ రోజున సేవకుల పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ఇక్కడ బాగానే ఉంది కానీ బయట అసలు బాగలేదు. ఛత్తీస్గఢ్ కానీ ఇంకా దూర ప్రాంతాల్లో కానీ చంపేస్తున్నారు. భయంకరంగా ఉంది. అలాంటప్పుడు అసలు నువ్వు సేవకుడు అయినందుకు అందరూ ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఏదైనా ఒక తప్పు ఉంది అని అంటే అతనిని పబ్లిక్ చేయటం కాదు, అతన్ని పబ్లిక్ గా ఇదిగో ఆ వాక్యం నువ్వు ఎలా చేసావు అంటే అవన్నీ జనులు కూడా చూస్తున్నారు. అప్పుడు ఎలా నమ్ముతారో ఒకసారి ఆలోచించండి. అతనికి ఫోన్ చేసి చెప్పు, కలిసినప్పుడు చెప్పు, ఇదిగోండి మరి బైబిల్ గ్రంథం ఇలా ఉంది కదా, ఇలా చెప్పారండి మీరు అని అప్పుడు చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, పరుని సేవకులకు తీర్పు తీర్చుటకు నువ్వెవరు? సందర్భం వచ్చింది కాబట్టి సేవకులు ఇలా ఉంటున్నారని చెప్పాను కానీ సేవకునికి తీర్పు తీర్చే అధికారం మనిషికి లేదు. ఒక సందేహం ఉందనంటే బైబిల్ గ్రంథంలో నువ్వేం చేయాలి? ఏమన్నా తప్పు చెబితే ఏం చేయాలి? మాస్టర్గా అయ్యా మరి బైబిల్ గ్రంథంలో ఇలా ఉందయ్యా, మరి మీరు ఎలా చెప్పారయ్యా, ఏంటయ్యా దాన్ని అడగాలి. దాన్ని పబ్లిక్ చేసి ఇలా అలా అది ఇది అని చెప్పి చేస్తే అది ఎంత ఇదైపోతుంది.
యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిచయులు శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారు ముందే యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత ఎవరు? శిష్యులు, తర్వాత ఎవరు? శాస్త్రులు పరిచయులు. మార్గాన్ని వెళుతూ ఉంటే శిష్యులకు ఏమైంది? ఆకలి అయింది. ఆకలి అయినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ వెన్నులు వంచుకొని కొట్టుకొని వీళ్ళు తింటూ ఉన్నారు. అప్పుడు ఆ రోజున మీకు తెలుసంటే, ఈ రోజున మొక్కజొన్న పొట్టలు ఇవి వచ్చినాయి, కానీ ఆ రోజు ఏంటి? మొక్కజొన్న కంకులు. తెలుసు మీకు? కంకులు వాటిని ఇట్ట వంచి కర్ర పెట్టి ఇలా 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 కొడితే రాలేదు. అవి ఏం చేశారంటే అవి తింటూ ఉన్నారు. వెంటనే వెనకున్న వీళ్ళు చూసి, బోధకుడా, ప్రభువా, చూశారా నీ శిష్యులు ఏం చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఆ శిష్యులు చేసింది ఒక విధానం చూస్తే అడక్కోకుండా చేశారు. ఒకటే వాళ్ళు చేసింది యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. కానీ అక్కడ వాళ్ళని ఎందుకు ఇలా చేశారని అంటే వాళ్ళు ఇంకా ఏమవుతారు? రెచ్చిపోతారు. వెంటనే ఆయన ఏం చూపించిండు? సమోకపు రొట్టెలో అక్కడ ఉన్నప్పుడు, బల్ల మీద ఉన్నప్పుడు దావీదు గారికి ఆకలి అయినప్పుడు ఆయన తినలేదా అని చెప్పారు. ఇప్పుడు ఆయన గద్దించే సందర్భం ఎక్కడ? మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత అల్ప విశ్వాసులారా, లేకపోతే ఎందుకు మీరు అలా చేశారు? ఎందుకు ఇవన్నీ కూడా ఎక్కడ గద్దించేవారు? ఎక్కడ చెప్పారని అంటే వాళ్ళందరూ ఒక చాట కూర్చున్నప్పుడు చెప్పేవారు, గద్దించేవారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా గ్రంథంలోనే ఉందో తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. వాక్యాన్ని చదివితే ఇవన్నీ మనకు అర్థమవుతుంది. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.